కోసం అక్కడే పడిగాపులు కాల్చడమే కాకుండా అక్కడే ఉండేటువంటి పరిస్థితి ఇవాళ తీసుకురావడం అనేటువంటిది ఇది అత్యంత దుర్మార్గం. ఇవాళ యూరియా సమస్యల కోసం రైతాంగం రోడ్ల మీదకి వస్తూ ఉంటే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకత్వం ఎక్కడికక్కడ పోరాడుతూ ఉంటే వరద నష్టంలో ఇబ్బందులకు గురైనటువంటి ప్రజలని ఆదుకోవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వాలు రైతులకు జరిగినటువంటి నష్టాన్ని ఇవ్వాలని ఇవాళ బీఆర్ఎస్ మా నాయకత్వం కోరుతూ ఉంటే ఇవాళ మీ అరెస్టులు చేయడం వెనుక ఏమి నీతి అని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిర్బంధం మీరు విపరీతమైనటువంటి నిర్బంధం పెట్టి పర్యటనలు చేయడము దేనికి? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు పర్యటనలు చేస్తేనేమో అరెస్టులు, మా నాయకులు ప్రజల సమస్య గురించి మరి ఎక్కడికి పోయినా మా నాయకుల మీద దాడులు అరెస్టులు చేసేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. అది వరద నష్ట సందర్భంగా ఖమ్మంలో అయినా అలాగే చాలా ప్రాంతాల్లో సిరిసిల్లాలో కావచ్చు, మా పార్టీ కార్యాలయాల మీద కూడా భువనగిరికి సంబంధించినటువంటి కార్యాలయం కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ మీద కావచ్చు, ఇట్లా రకరకాలుగా అంటే ఇవాళ ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ప్రజా సమస్యల కోసం గొంతెత్తినా మీరు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం మా బీఆర్ఎస్ నాయకత్వమే కాదు, అనేక మంది సోషల్ మీడియాలో ఈ సమాజం బాగుండాలి, రైతులు బాగుండాలి, రైతు సమస్యలు పరిష్కారం కావాలి, చివరికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేసినటువంటి అనేక మంది కూడా చాలామంది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సజీవ సాక్ష్యం నిరుద్యోగులకు సంబంధించినటువంటి అనేక మంది మీద కేసులు పెట్టినటువంటి వైనాన్ని చూసాం. ఎవరైనా సమస్యలు పరిష్కరించండి అని అడిగితే వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ అని ముద్ర వేసి మీరు రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్యలు చేస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే ఇది ఒక నేరపూరితమైనటువంటి పరిపాలనగా కొనసాగుతూ ఉంది. ఈ నేరపూరితమైనటువంటి పరిపాలనకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నటువంటి ప్రజల మీద చేస్తున్నటువంటి దాడుల్ని ఆపాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఇవాళ ఎవరినైతే అరెస్ట్ చేశారో హౌస్ అరెస్ట్ చేశారో, మీరు హౌస్ అరెస్ట్ ఉస్మానియాలో చివరికి కారు స్టిక్కర్ పెట్టుకుంటే కూడా విద్యార్థికి సంబంధించినటువంటి కారును సీజ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మీరు ప్రజాస్వామ్యాన్ని మేము గడీలు కూల్చేసినాం, సంఖ్యలు ఎంపేసినాం, ప్రజాపాలన నడుస్తూ ఉంది అని చెప్పినటువంటి వాళ్ళకి మరి ఇది ఒక అప్రకటిత ఎమర్జెన్సీ లాగా తెలంగాణ కొనసాగుతూ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగులు పెట్టొద్దని సర్కులర్లు చేస్తారు, విద్యార్థి సంఘాల మీద అరెస్టులు చేస్తారు. మీరు మొన్న అన్నారు కదా ఉస్మానియా యూనివర్సిటీలో ఏం చెప్పిండ్రు, నేను మళ్ళీ వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క పోలీసు లేకుండా ఉండాలి, పోలీసులు లేకుండా నేను సమస్యలు పరిష్కరించిపోతాయి, ఇక్కడ పోలీసులు కనబడడానికి వీళ్ళు ఉండొద్దని చెప్పి మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రసంగాలు చేశారు. మళ్ళీ ఇవాళ ఎల్లారెడ్డికి పోతున్నప్పుడు పోలీసులు లేకుండా పోండి, పోలీసులు ఉంటే మీ రక్షణ కోసం ఉండని ఎంచుకోండి. కానీ హౌస్ అరెస్టులు చేసి రాత్రిపూట ఏ ప్రజాప్రతినిధిని బయటకు రాకుండా, ఏ ప్రజాప్రతినిధి అడగకుండా, ఏ ప్రజాప్రతినిధి గొంతెత్తకుండా చేయడం అనేటువంటిది ఇది అత్యంతమైనటువంటి దుర్మార్గం అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. అందుకే వెంటనే ఎల్లారెడ్డిలో మరి ఎల్లారెడ్డి పర్యటనకు పోతున్నటువంటి సందర్భంగా కామారెడ్డి ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని, వరద నష్టంలో అల్లాడుతున్నటువంటి ప్రజలకి సరైనటువంటి నష్టపరిహారం చెల్లించాలని, అట్లాగే యూరియా విషయంలో వైఫల్యం చెందినటువంటి రెండు పార్టీలు అటు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, ఇవాళ బండి సంజయ్ గారు కూడా యూరియా మీద ప్రసంగిస్తే ఆయన కనీసం సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇవాళ ఒకవైపు ఏమో రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ తెలంగాణ రైతాంగంలో నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరికాదని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, మీరు మా సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టినా ఉద్యమాలు ఆగవు. డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా మీరు ఇచ్చినటువంటి హామీల వైఫల్యాల పట్ల జరుగుతున్నటువంటి ప్రజా పోరాటాల్లో బీఆర్ఎస్ పార్టీ మమేకమవుతుంది, దాని ద్వారా పోతాం. రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో రకరకాలు కూడా నిన్న మొన్న మాట్లాడుతూ టీడీపీ సంబంధించినటువంటి విషయం మీద కూడా నిన్న మాట్లాడినటువంటి నేపథ్యాన్ని చూసాం. టీడీపీ పార్టీని తెలంగాణలో లేకుండా చేసినటువంటి పార్టీ ఇవాళ ఏదో అనుభవిస్తున్నదని మాట్లాడాడు.
అవును, టీడీపీ పార్టీ లేకుండా తెలంగాణలో లేకుండా చేయాలని ప్రజలు ఎందుకు అనుకున్నారు, ఎందుకు కోరుకున్నారు ఒక్కసారి? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రజలకు తెలుసు, ఉద్యమకారులకు తెలుసు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? ఎందుకంటే ఆ రోజు ఆయన టీడీపీలోనే ఉన్నాడు. తెలంగాణ ఉద్యమకారుల మీద ఎక్కుపెట్టి దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సంబంధించి సరైనటువంటి రీతిలో మరి మీరు ప్రజల పక్షం నిలబడడంలో ఫెయిల్యూర్ అయినారు. కాబట్టే తెలుగుదేశం పార్టీని ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా చీత్కరించుకున్నారు, వాళ్ళ మీద రకరకాలుగా చేసినారు. కాబట్టి ఇవాళ తెలంగాణలో టీడీపీకి ఒక అద్భుతమైనటువంటి పార్టీ అని మీరు కితాబిస్తూ ఉన్నారు. మీరు అద్భుతమైనటువంటి పార్టీ అని కితాబిచ్చినటువంటి వాళ్ళు మరి అద్భుతమైనటువంటి పార్టీ నుండి కాంగ్రెస్కి ఎందుకు వచ్చారు? అదే అద్భుతమైనటువంటి పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం ఉండే. టీడీపీ పుట్టుకనే కాంగ్రెస్ సంస్కృతికి వ్యతిరేకంగా పుట్టినటువంటి విషయం మనకు అందరికి కూడా తెలుసు. ఇవాళ టీడీపీకి సంబంధించి అద్భుతమైనటువంటి పార్టీని కితాబిస్తున్నటువంటి నీవు అద్భుతమైనటువంటి పార్టీని వదిలి మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? కాంగ్రెస్కి ఎందుకు వచ్చినట్టు? ఏదో చాలామంది వాళ్ళ నాయకులే చెప్పారు కదా, చీమలు పెట్టిన పుట్టలో చేరి చేసినవని. ఇలా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడినటువంటి మాటలు మీ పార్టీ నాయకులే అనేక సందర్భాల్లో మాట్లాడారు. మేమందరం కూడా మేము నిర్మాణం చేసుకున్న దాన్ని పుట్టలోకి వచ్చి ఇలా మమ్మల్ని అందరినీ కూడా కాజేసే ప్రయత్నం చేస్తున్నామని చాలామంది చెప్తున్నటువంటి సందర్భాలు కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే నువ్వు జై తెలంగాణ గురించి, జై తెలంగాణ అను తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఎవరైనా ఆ తమ పుట్టిన గడ్డకి సరైనటువంటి ఆత్మగౌరవం దక్కే విధంగా ఎవరమైనా జై తెలంగాణ అనడం అనేటువంటిది ఒక సర్వసాధారణం. కానీ నువ్వు ఎన్నడూ జై తెలంగాణ అనవు. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ మీకు ఎన్నడూ కూడా సోయి లేదనేటువంటి విషయం మా అందరికి కూడా తెలుసు. ఇలా ఈ చివరికి ఘోష్ కమిటీకి సంబంధించినటువంటి చర్చ సందర్భంగా కూడా మీరు సిబిఐకి సంబంధించి కూడా మాట్లాడారు. సిబిఐకి మీరు అంతకుముందు ఏమన్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. సిబిఐ అనేటువంటిది కేవలం రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఉపయోగిస్తున్నటువంటి సంస్థ అన్నారు. అంటే ఇవాళ బీఆర్ఎస్ను రాజకీయ కక్ష తీర్చుకోండి అని సొమోటోగా ఇవాళ ఢిల్లీ కాళ్ళ దగ్గర పెట్టేటువంటి ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం ఈ పరిపాలన అంతా కూడా ఒక్కటి కాదు, అన్ని వర్గాలు ఇవాళ పూర్తిగా ఆవేశంతో, ఆగ్రహంతో, ఆవేదనతో ఉన్నాయి. ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ సంతృప్తికరంగా లేదు. అన్ని వర్గాలు ఇవాళ ఎన్ని సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు వచ్చినా రోజు ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. 4 సార్లు ఉద్యమ కార్యాచరణని పిలిపించినప్పటికీ కూడా ఇలా ఉద్యోగ సంఘాలు ప్రతిసారి సమావేశం పెట్టి మోసం చేయడం, ఏ సమస్య కూడా పరిష్కారం చేయకపోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తూ ఉన్నది. వాళ్ళు కూడా ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది. ఎందుకంటే డిఏ లేవు, పిఆర్సీ దిక్కు లేదు, హెల్త్ కార్డులకు సమస్యలు లేనే లేదు. రిటైర్ అయిన ఉద్యోగులకు 700 కోట్లు మేము రిలీజ్ చేస్తామన్నారు. చెప్పుడు మాత్రమే ఉంది కానీ రిలీజ్ చేసినటువంటి సందర్భాలు లేవు. ఇన్ని చెప్పి ఉద్యోగులు పెద్ద ఎత్తున కూడా ఇలా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం. రైతుల సమస్యలు అట్లా, ఈ ఉద్యోగుల సమస్యలు ఇట్లా, నిరుద్యోగుల సమస్యలు అట్లా, ఇలా మొత్తం సబ్బండ వర్ణాల సమస్యలన్నింటినీ కూడా పక్కకు పెట్టి కేవలం ఇలా ఒక నేరపూరితమైనటువంటి పరిపాలన తప్ప ప్రజలకు మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఒక సామాజిక బాధ్యతతో పనిచేయాలనేటువంటి సోయి లేని ప్రభుత్వం పట్ల ఇవాళ అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ప్రజాపక్షం ఉంటుంది. మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని ఆటంకాలు ఎదురు చేసినా, మమ్మల్ని ఇంకా ఏ రకంగా మీరు రకరకాల ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షం ఉండి మీ 420 హామీలు, 6 గ్యారంటీలు అమలయ్యేదాకా రాజీ లేని పోరాటం చేస్తామనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాము. పల్లె రవికమ్మ. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో మాజీ విప్పు గంపా గోవర్ధన్ గారిని, మాజీ శాసనసభ్యుడు జాజాల సురేందర్ గారిని గృహ నిర్బంధంలో పెట్టిన అది తక్షణమే వాళ్ళని విడుదల చేయాలని వాళ్ళ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, నాకు ఏది లేదు, మేము అన్నీ వేస్తున్నాం, ప్రజాపాలన
అసలు బాజాప్తా ప్రజాస్వామ్యం అంటే ఇంకా అసలు తెలంగాణలో పరిడేవులుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు ముఖ్యమంత్రి గారు, నిజంగా మీకు అంతా మీ ప్రజాపాలన మీదనే, మీరు చేస్తున్న పనుల మీదనే మీకు నమ్మకం ఉంటే మీ రాష్ట్రంలో ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా కూడా అక్కడ మీరు స్వేచ్ఛగా ప్రశ్నించేటటువంటి వాళ్ళని, ప్రతిపక్షాలని, ప్రజా సంఘాల వాళ్ళని అనుమతించండి చాలు. మీకు ఏం చెప్పక్కర్లే. ఆ పని చేయకుండా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి పోయినా ఏదైనా ఒక చిన్న వర్గం ఆ ప్రాంతంలో ఏదైనా సమస్య మీద పనిచేసేటటువంటి వర్గం ఏదైనా చిన్న నిరసన చెప్తుందేమో, లేకపోతే వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమం చేస్తుందేమో అని చెప్పి ముందుగానే రాత్రి తెల్లవారి కళ్ళ వాళ్ళని అదుపులోకి తీసుకుంటూ నిన్న మహబూబ్ నగర్లో అదే పని చేస్తున్నారు. ఇవాళ మన కామారెడ్డిలో, నిన్న కొత్తగూడెంలో, ఇంకెక్కడ అవకాశం ఉంటే అక్కడ అవకాశం ఉంటే, మొన్న ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియంలో జరిగినటువంటి సభలో 1000 మంది సభికులుంటే 2000 మందిని సెక్యూరిటీగా పెట్టుకొని ఆ యూనివర్సిటీ పరిసరాల్లో మొత్తంగా ప్రశ్నించేటటువంటి వాళ్ళని, విద్యార్థి సంఘాలని, రకరకాల అస్తిత్వాలతో పనిచేసేటటువంటి వాళ్ళని గృహ నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్లలో 2 రోజుల ముందే అదుపులో పెట్టి నేను ఏదో పెద్దగా గొప్ప నాకు అక్కరే లేదని చెప్పేసి మాట్లాడటం అనేది ఆయన ఏ పార్టీ ప్రజాస్వామ్యము, ఏ పార్టీ ప్రజాపాలన తేలిపోతుంది. మీకు నిజాయితీ ఉంటే ఇంకా రేపు ఇంకెక్కడ భవిష్యత్తులో ఎక్కడికి పోయినా కూడా రాష్ట్రంలో స్వేచ్ఛగా ప్రశ్నించేటటువంటి వాళ్ళని, ప్రజా సంఘాల వాళ్ళని, ప్రతిపక్షాల వాళ్ళని, బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ కూడా గృహ నిర్బంధం కానీ, చిన్న అదుపులోకి కానీ, ముందస్తు అరెస్టులు కానీ ఏమీ చేయకుండా చేయండి. మీరు చెప్పేదానికి అర్థం ఉంటుంది. కానీ ఎక్కడికక్కడే ప్రశ్నించేటటువంటి వాళ్ళని, జర్నలిస్టులని బెదిరిస్తారు, సోషల్ మీడియా యాక్టివిస్టులని బెదిరిస్తారు, ప్రజా సంఘాలను బెదిరిస్తారు, నిరుద్యోగులను బెదిరిస్తారు, అదుపులోకి తీసుకుంటారు. మీకు అహంకారంతో అన్నీ ప్రయోగించి వేదికల్లో మాట్లాడేటప్పుడు మాత్రం, ఉపన్యాసంలో మాత్రం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, మానవ హక్కులు, ప్రజాస్వామిక స్వేచ్ఛ అద్భుతంగా ప్రవచనాలు పలుకుతుంటారు ముఖ్యమంత్రి గారు. అది మానుకోండి, ఏదో పాటించండి. ఇంకా రెండో విషయం, ఒక మాట నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ గారు ఏ రాజకీయ పార్టీని బతకనీయలేదు, అందుకే తెలంగాణలో ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాము ఇంకా అని చెప్పేసి ఏదో అది బతికి బట్టగట్టదు అని చెప్పేసి మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారు కాదు కదా, రేవంత్ రెడ్డికి 100 మంది రేవంత్ రెడ్డిలు దిగి వచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఏమీ పీకలేరు అన్నది విషయాన్ని గ్రహించాలి. ఇవాళ కాదు, ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పుట్టుకలోనే 2001 నుంచి ఈ రోజు వరకు టీఆర్ఎస్ పార్టీని అస్తిత్వం లేకుండా రాజకీయంగా సమాధి చేయాలనేటువంటి పన్నని కుట్ర కుతంత్రం నీ రాజకీయ గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మొదలుకొని ఎంతమంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది చేయనటువంటి పన్నగం లేదు, చేసినటువంటి లేదా, 2006లో ఏం జరిగిందో తెలియదా, 2009లో ఏం జరిగిందో తెలియదా? అట్లా వీటన్నిటిని తట్టుకొని కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీక, పెట్టని కోట, శత్రు దుర్భేద్యం లాంటిది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. పెద్ద దిక్కు కేసీఆర్ గారు, రక్షణ కవచం, తిరుగులేని రక్షణ కవచం కేసీఆర్ గారు. అటువంటి టీఆర్ఎస్ పార్టీని నీలాంటి 100 మంది ఎంతమంది వచ్చినా కూడా మీ చిల్లర మాటలే తప్ప అవి ఏమీ చెయ్యలేరు. టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి శక్తిని ఇవాళ అడ్డుకోలేకనే, టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని మీరు తట్టుకోలేకనే కనీసం చేసేటటువంటి కుట్ర పన్నాగం లేదు. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది, ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలు. ఆ 420 హామీలని నెరవేర్చే పని చేయండి. ఆ ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. కానీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా మీరు వేసిన కంచెల్నే, మీ పార్టీ వేసినటువంటి కంచెల్ని, ప్రగతి భవన్ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయానికి కంచెలు వేసింది ఎవరు? మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కదా.
తెలంగాణ ఉద్యమానికి జడుసుకొని దక్కోవటానికి నీ పార్టీ ముఖ్యమంత్రి వేసినటువంటి కంచెల్ని నువ్వే కొట్టుకున్నావు. మళ్ళీ ఎవరు వేసిందని చెప్పేసి చెప్తావు. కేసీఆర్ గారు వేసిందని చెప్తావు. మీరు కంచెలు వేసింది మీరే, గడీలు కట్టుకుంది మీరే, కూల్చుకున్నది మీరే. మళ్ళీ ఆ కంచెలు కూల్చమని చెప్పినావు కదా, మరి అక్కడ ఎందుకు ఉండలేదు? మళ్ళీ ఎక్కడో పోయి ఎక్కడుంటున్నారు? ఎక్కడో పోయి మరి జూబ్లీస్ కోటలు ఎందుకు ఉంటున్నారు? మరి పోలీసు పహారాలో ఉన్నటువంటి కమాండ్ అండ్ కంట్రోల్లో మీ కార్యక్రమాలు ఎందుకు జరుపుతున్నారు? సెక్రటరీ నుంచి కదా పరిపాలించాల్సింది మీరు. అద్భుతమైన సెక్రటరేట్ ఉంది కదా, మొత్తం మంచి ఆధునిక అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతోటి, సాంకేతిక సౌకర్యాలతోటి సెక్రటరేట్ అన్ని హంగులతోటి ఉంది కదా, అక్కడి నుంచి కదా మీరు పరిపాలన చేయాల్సింది. అది వదిలేసి కమాండ్ అండ్ కంట్రోల్లో ఎందుకు అంటే మీరు ఇండైరెక్ట్గా ప్రజల్ని మానసికంగా ఏదో రకంగా బెదిరించడం తప్ప వేరింకేమీ లేదు. ఖచ్చితంగా మీరు ప్రతిదీ కూడా మీరు మాట్లాడే మాటలకు మీరు చేసేదానికి పొంతన లేదు. మీరు మాట్లాడేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. కాళేశ్వరం కమిషను, కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషను, మీ పార్టీ అధిష్టానం మీరు ఏం మాట్లాడిరు? మొన్నటి వరకు ఏం మాట్లాడారు? ఇప్పుడేం మాట్లాడినరు? మీ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మీ మీద ఈడీ, మీ మీద సిబిఐ వచ్చినప్పుడు మీరు మాట్లాడిన మాట ఏంది? మొన్నటికి మొన్న మీరు సురవరం సుధాకర్ రెడ్డి గారి సంతాప సభలో మాట్లాడిన మాట ఏంది? ఈడీ, సిబిఐ ఈ దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ ఆ రెండింటిని తన రాజకీయ ప్రత్యర్థుల మీద వాడుకోవటానికి ఒక ఆయుధంగా వాడుతుండే తప్ప అని చెప్పేసి మాట్లాడిండు. మరి 24 గంటలు తిరగకముందే అదే అసెంబ్లీలో మీరు కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ మీద ఏం తేల్చిరని చెప్పేసి సిబిఐ విచారణకి ఇచ్చిండ్రు. అంటే మీరు ఇవాళ ఇది ద్వంద్వ వైఖరి అని అనుకోవాలనా? లేకపోతే మీ రాహుల్ గాంధీ గారు, మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము సిబిఐ మీద, ఈడీ మీద విశ్వాసం లేకపోతే, విశ్వాసం లేదు, అది రాజకీయ కక్షలకు వేదికగా మారింది, దాన్ని రాజకీయ కక్షల కోసమే ఈ స్వతంత్ర రాజ్యాంగ సంస్థలను వాడుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అంటే మరి మీరు ఇవాళ సిబిఐకి ఇవ్వడము అంటే మీ అధిష్టానం రాహుల్ గాంధీ మీద అవిశ్వాసాన్ని ప్రకటించి దాన్ని ప్రయోగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసాన్ని ప్రకటించడమా సిబిఐకి ఇవ్వడం అంటే? మరి దీన్ని బట్టి ముఖ్యమంత్రి గారు మీరు చిల్లర మాటలు మానుకోండి, ద్వంద్వ ప్రమాణాలు మాట్లాడటం మానుకోండి. ఖచ్చితంగా రాజకీయ క్షేత్రంలో, ప్రజాక్షేత్రంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీల్లో ఏ ఒక్క హామీని వదిలిపెట్టేది లేదు. బరాబర్గా మిమ్మల్ని వెంటాడుడే, ప్రశ్నించుడే. ప్రశ్నిస్తుంటే వాటి అమలు కోసం చేస్తూనే ఉంటాం. మీరు ఎప్పటికప్పుడు మీరు చేసే మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. దాన్ని తప్పించడం కోసం, డైవర్షన్ చేయటం కోసము మీరు ఎప్పటికప్పుడు చిల్లర మాటలతోటి, చౌకబారు మాటలతోటి వ్యక్తిగత హననం చేస్తూ కుట్రపూరితంగా కుతంత్రాలతోటి రాజకీయం చేయాలనుకుంటే చెల్లదు. తెలంగాణ సమాజం బరాబర్గా ఏ విధంగా అయితే మీరు ప్రేమిస్తున్నటువంటి రాజకీయాలని తెలంగాణ ఉద్యమ సమయంలోనే పార్టీలు ప్రజలకు, తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేసే రాజకీయ పార్టీలను, వ్యక్తులని తప్పనిసరిగా బొందబెట్టినాయి. గదే జరిగింది. ఈ ఆకాంక్షలకు అనుగుణంగా, ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తెలంగాణ ప్రజాక్షేత్రంలో దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. మేము వదిలిపెట్టేదేం లేదు. అన్నిటిని ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడతాం. డెఫినెట్గా, ఎందుకంటే హరీష్ రావు గారు నిన్న కవిత గారు మాట్లాడినా, మొన్న మాట్లాడినా పార్టీకి సంబంధించినటువంటి గీత దాటుతున్నది అనేటువంటి విషయాన్ని అధిష్టానం గమనించి, గుర్తించి సస్పెన్షన్ చేసినటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. దాన్ని పార్టీ ఏకగ్రీవంగా పార్టీ అంతా కూడా ఇలా సంపూర్ణంగా ఆమోదిస్తున్నది అనేటువంటి విషయాన్ని కూడా మేము ప్రకటించాం. హరీష్ రావు గారు, ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ కాళేశ్వరం గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి వికాసం మీద ఇలా విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం 2 పార్టీలు, ఒక బీజేపీ, కాంగ్రెస్ 2 కలిసి కుట్రపూరితంగా చేస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో పార్టీకి సంబంధించినటువంటి ఎవరమైనా
గత పరిపాలనకు సంబంధించినటువంటి విషయాల మీద ప్రతిపక్షాలు, అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు మాట్లాడినటువంటి అంశాలు, ఇప్పుడు పాలకపక్షం మాట్లాడుతున్నటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ఒకవైపు బీఆర్ఎస్ను దోషిగా నిలబెట్టేటువంటి ఒక కుట్రపూరితంగా చేస్తున్నాయి. ఇవాళ ఏమైపోయిందంటే 2 జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడం అనేటువంటిది వాళ్ళ దృష్టిలో ఒక నేరపూరితంగా మారింది. ఇవాళ ప్రాంతీయ అస్తిత్వాలను కాపాడుకోవడానికి ఒక సుదీర్ఘమైనటువంటి అస్తిత్వ పోరాటాలు చేసి ఇవాళ అన్ని ప్రాంతీయ పార్టీలు మీరు చూడండి, దేశవ్యాప్తంగా ఇవాళ ఆపు దగ్గర నుంచి మొదలు పెడితే టీఎంసీ దగ్గర నుంచి, ఆర్జేడీ దగ్గర నుంచి, వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి, మరి బీజేడీ దగ్గర నుంచి, టీడీపీ దగ్గర నుంచి, ఇది శివసేన, ఎన్సీపీ, మీరు ఎన్ని పార్టీలైనా చూడండి, ఏ ప్రాంతీయ పార్టీ అయినా కొంత బలపడి ప్రజల పక్షం నిలబడి ప్రశ్నించడం మొదలుపెట్టి జాతీయ పార్టీల ఉనికికి ప్రమాదమని గమనించినటువంటి ప్రతి పార్టీని ఏదో రకంగా డీస్టెబిలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందులో భాగంగానే మేము ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి కవిత గారు, హరీష్ రావు గారు మీకు చేసినటువంటి వ్యాఖ్యలు, అసలు కాళేశ్వరంలో అవినీతి జరగలేదనేటువంటి విషయాన్ని కమిషన్లే తేల్చలేదు. ఇవాళ వ్యక్తులు తేల్చేటువంటి అవకాశం ఎక్కడుంది? ఇలా ఏజెన్సీలు, ఇంటెలిజెన్స్ సంస్థలు, జడ్జి లాంటి వాళ్ళు లా ప్రకారం, చట్ట ప్రకారం ఇన్ని వ్యవస్థలు చేసినా కూడా తేలినటువంటి అంశాలు ఇలా వ్యక్తులు తేలుస్తారనేటువంటి ఆరోపణలు మాత్రమే. డెఫినెట్గా మా పార్టీ అటువంటి అంశాల పట్ల ఎవరు పార్టీలో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే డెఫినెట్గా అటువంటి చర్యలు ఉంటాయని మా కేసీఆర్ ప్రకటించారు. ఇది సాధారణంగా చూస్తాం, ఎందుకంటే ఇలా బీజేపీలో రాజాసింగ్ వ్యవహారం చూస్తూ ఉన్నాం, అటు కాంగ్రెస్ పార్టీలో అనేక వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి, వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులే పెడతారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఏది జరిగినా బూచిగా చూపించి ఒక బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరగరాంది జరుగుతున్నట్టు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. హరీష్ రావు గారు ఫ్రమ్ టుడే, ఎందుకంటే ఒక ఉద్యమకారులుగా మాకు తెలుసు హరీష్ రావు గారు ఏం చేసిండు ఏందని. ఒక 20-25 ఏళ్ళు మీకు హైదరాబాద్లో జరిగినటువంటి ప్రతి సంఘటన కావచ్చు, జిల్లాలో జరిగిన ఉద్యమకారులందరినీ కూడా కడుపులో పెట్టి దాచుకొని ప్రతి ఉద్యమానికి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన ప్రతి కదలికలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి లైన్ను అడాప్ట్ చేసేటువంటి గొప్ప సైనికుడు హరీష్ రావు గారు. ఒక శ్రామికుడు, నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండే 104, 108 అయితే ఎట్లా పనిచేస్తుందో అని ప్రజలు భావిస్తారో, ఏ పిలిపించినా సామాన్య కార్యకర్తల్ని ఆదుకునేటువంటి నాయకుడు. అది కేసీఆర్ గారు ఆయన క్రమశిక్షణలో, కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆలోచన విధానంలో పెరిగి పెద్దదైనటువంటి నాయకుడు. కాబట్టి ఆయన మీద ఎవరు ఆరోపణలు చేసినా ఆయనకు మరింత బలం చేకూరుతుంది తప్ప ఆయనను దిగదార్చదు. కేసీఆర్ గారి మీద ఎందుకంటే ఇలా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిటారుగా నిలబడి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధాన్ని తట్టుకోలేక అనైతిక యుద్ధాలు చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే మేము అన్ని చూస్తాం తప్ప ఇదో పెద్ద సమస్య కాదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. థ్యాంక్ యూ.